బీచ్లో అందాల విందిస్తున్న తెలుగు యాంకర్ మరి ఆ వీడియోలు చూస్తే మత్తి పోతుంది అంటే సోషల్ మీడియా మొత్తం ఒకటే రచ్చ వైరల్ అవుతుంది. మరి ఎవరా యాంకర్, అసలు ఏంటి ఆ వీడియో? అంటే ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలామంది యాంకర్లు కూడా వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి అనే దాన్ని నిరూపించుకుంటూ ఉన్నారు. కొంతమంది సబ్స్క్రిప్షన్స్ పేరిట ఈ మధ్య కాలంలో ఏ రేంజ్లో హిట్ అయ్యారో మనం కూడా చూసాం. అంటే వాళ్ళకు దాని పట్ల ఏ మేరకు లాభం వస్తుంది ఏంటి ఆ విషయం పక్కన పెడితే, వాళ్ళకు అసలు సబ్స్క్రిప్షన్లు ఉన్నారా లేదనే విషయం కూడా పక్కన పెడితే, మనం ఇచ్చినటువంటి హైప్ ద్వారా ఇంకా వేల మంది ఒక దాంట్లో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. సో దాని తర్వాత అందరూ కూడా బాధపడ్డారు, అరే మనమే కావాలని చెప్పేసి హైప్ ఇచ్చాం కదా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరు కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడట్లేదు. తను బయటకు వచ్చి కేసులు కూడా పెట్టింది. అండ్ తను ఒక్కరనే కాదు, చాలా మంది యాంకర్లు కూడా, లేడీ యాంకర్లు అందరూ కూడా వాళ్ళ యొక్క అందాల విందు ఏంటనేది సోషల్ మీడియా వేదికగా చాలా మటుకు ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాళ్ళు రీల్స్ రూపంలో చూపిస్తూ ఉంటారనమాట. అంటే అవకాశాల కోసం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత ఎంటర్టైన్మెంట్ అని కూడా అనుకోవచ్చు. నార్మల్గా ఎవరైనా కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు రీల్ పైన అంటే స్క్రీన్ పైన మాత్రం డైరెక్టర్స్ కావచ్చు, ఆ స్క్రిప్ట్ ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా దాని ప్రకారమే వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది. కానీ ఆఫ్ ది స్క్రీన్ ఇంకా వాళ్ళు కూడా ఆఫ్ ది స్క్రీన్ ఉన్నప్పుడు మేము ఏ విధంగా ఉండాలనుకుంటున్నాము, మాకు కూడా స్వేచ్ఛ ఉంటుంది, మా యొక్క పర్సనల్ లైఫ్ని మేము కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి ఈ విధంగా బీచ్లకు కావచ్చు, ఫారిన్ కంట్రీస్ కావచ్చు, అక్కడిక్కడ వెళ్ళి రీల్స్ చేస్తూ ఉంటారు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు అప్పుడప్పుడు ఈ విధంగా సోషల్ మీడియా రీల్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం మాట్లాడుకున్నటువంటి పేర్లలో చాలా మంది యాంకర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మాట్లాడుతుందంటే వర్షిణి గురించి అన్నమాట. ఆ మధ్య కాలంలో చాలా షోస్లో కనిపించింది, వెబ్ సిరీస్లో కనిపించింది, సినిమాల్లో కనిపించింది. అతి తక్కువ కాలంలో మంచి పేరైతే సంపాదించుకుంది. తను చూపించినటువంటి ఆ ఒక అమాయకత్వం కావచ్చు, చలాకీతనం కావచ్చు, అందరినీ కూడా తొందరగా అట్రాక్ట్ చేసింది అనమాట. ఇంకా ప్రేక్షకులు కూడా కొంచెం టాలెంట్ ఉంటే చాలు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి వర్షిణి గారిని కూడా చాలా బాగా ఆదరించారు, చాలా మంచి సపోర్ట్ కూడా ఇచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎక్కువగా షోస్లలో కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాకపోతే ఓటీటీలో వచ్చేటటువంటి వెబ్ సిరీస్లో మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. కానీ వర్షిణి గారి పైన ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఉండేది, అరే తను అమాయకంగా ఉంటుంది, చలాకీగా ఉంటుంది, హుందాగా ఉంటుంది, అందరిలా కాదు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం బీచ్లో తను చేసినటువంటి సందడి చూస్తూ ఉంటే, అరే తిను కూడా మెల్లిమెల్లిగా అటు సైడ్ వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే హుందాగా ఉండేటువంటి యాంకర్లు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. సో మరి వర్షిణి గారు మాత్రం బీచ్లలో ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుకుంటున్నారు, బీచ్లో కనువిందు చేసినటువంటి తెలుగు యాంకర్ వర్షిణి అని చెప్పేసి ఆమె పోస్ట్ చేసినటువంటి వీడియోని మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే వర్షిణి గారు మాత్రం అంటే తన యొక్క అందం ఏంటనేది ఇప్పుడిప్పుడే చూపిస్తున్నారనే విధంగా కామెంట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీలో ఎంతమంది వర్షిణికి సంబంధించినటువంటి ఆ వీడియోని చూశారు, మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.